శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతే నమ. భూమోస్కల్పపాదానం భూమిరేవావలంబనం తయి జాతాపరాధానం తమేవ శరణం శివే. ఇవాళ సౌందర్యలహరిలోనండి 95వ శ్లోకం అన్నమాట. ఏంటంటే అమ్మవారిని ఎలా ప్రార్థించాలి, ఆవిడ పరిచయాలకు వస్తారా, ఆవిడ దగ్గరికి మనం వెళ్తామా, ఇదండి. పురారాతే అంతఃపురమసి తతశ్చరణయో సపర్యా మర్యాదా తరకళానాం అసులభా తదా హే తే నీతా శతమక ముఖా సిద్ధిమతులా తవ ద్వారోపాంతస్థితిభి రణిమాచాపి రమరా. తల్లి, నీవు త్రిపురాసుర సమారకుడైన పరమశివుని అంతఃపురమైన పట్టపురాణివి. అందు నీ సేవ చపలచపతులకు అంత తేలికగా రాదు, అంటే ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళకి అనమాట. అందువల్లనే ఇంద్రాది దేవతలు నీ ద్వారం వద్ద ఉన్న, అంటే శ్రీచక్రంలో భూపురం ఉంటుంది కదండి, అక్కడ అనమాట అనిమాది సిద్ధులతోనే అసమానమైన తృప్తిని పొందుతున్నారు. బిందుస్థానం వద్ద ఉన్న శ్రీ మాతృశైల సేవ జితేంద్రియులైన అంతర్ముఖులకే సాధ్యం. అంతేకాదు ఇంద్రాదులకు సైతం అసిస్థితులు లభిస్తాయి, కానీ అమ్మవారి పాద సేవ భాగ్యం లభించదు అని భావం అన్నమాట. ఇందులో ఏంటంటే లలితా సహస్రనామాలతో ఉన్న నామాలు అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ, ధీర సమర్చిత, వీరరాజ, ఈ నామాలతో సంబంధం ఉందండి. చపలచిత్తులకి ఏంటంటే అమ్మ పాదాల సేవ దుర్లభం అండి, శిలచిత్తులకైతే సులభం అన్నమాట. బిందుస్థానంలో ఉన్న అమ్మని చేయడం చాలా కష్టం అన్నమాట. అదేంటంటే త్రైలోక్య మోహన చక్రం దగ్గరికి చేయడం కూడా అక్కడ కూడా వెళ్ళలేము అన్నమాట, చాలా కష్టం అన్నమాట. ఒక బిచ్చగాడు వెళ్ళి అడిగినప్పుడు రాణిగారి పరిచయానికి వచ్చి బిచ్చం వేస్తూ ఉంటుంది. మహారాణి పెట్టింది ఇచ్చింది కదా ఇచ్చింది పరిచయానికి కదా అని ఆ బిచ్చగాడు అనుకుంటాడు అనమాట. కానీ మనమే కనుక అమ్మని గట్టిగా ఏడిస్తే బిచ్చగాడిలాగా వద్దు, దేవే రావాలి అనుకుంటే అమ్మ కోసం ఆడవాలన్నమాట. అంటే ఆవిడే వేసేస్తుంది పరిచయానికి అని మనకు తెలియదు కదా, అలా కంటే అమ్మే రావాలి, పరిచయానికి పెట్టి తీసుకుని వెళ్ళిపోకూడదు అనమాట. అమ్మే కావాలి, అమ్మని చూడాలి, అమ్మ తప్ప ఇంకేమీ అవసరం లేదు అని అడగాలి. అప్పుడే మనం పైకి వెళ్ళగలుగుతాం అన్నమాట. త్రిపురాలు అంటే 3 ఖండాలు దాటి బిందు దేవతలకు వెళ్ళడం చాలా కష్టం అండి. ఇందులో ఇంత మర్మ సంబంధమైన మంత్రరూపమైనవన్నీ ఉన్నాయన్నమాట. ఏంటంటే త్రిపురాసుల సంహార శివుడి అంతఃపురానికి నువ్వు రానివమ్మ, నీ పాదాలకు సపర్య చేయాలంటే ఎవరికి దుర్లభం, చపలచిత్తులకు సులభం అన్నమాట. అందుకని